రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి మహేందర్ అందిస్తున్న నివేదిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం 330 అడుగుల వెడల్పు గల గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులకు ముందడుగు పడింది. జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డు రావేర్యాల జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు కానుంది. ఈ మార్గంలో 41.5 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్న 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రహదారి పనుల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. తొలి విడతగా రావేర్యాలలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 13 నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు దాదాపు 450 ఎకరాలు సమీకరించేందుకు ఇటీవల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి వెంటే మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. స్కిల్ యూనివర్సిటీ నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి రెండో విడత భూసేకరణలో దాదాపు 500 ఎకరాల వరకు సేకరించే అవకాశం ఉంది. మొయినాబాద్ మండలం చిలుకూరులోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల వేదికగా డిసెంబర్ 14వ తేదీన గురుకులాల్లో కామన్ డైట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గురుకులాల్లో చదువుకొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ల్యాప్టాప్లు, నగదు బహుమతులు ముఖ్యమంత్రి అందజేశారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలకు నిర్వహణకు అవసరమయ్యే నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 10వ తేదీలోగా చెల్లిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఇచ్చే కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంతో పాటు సంక్షేమ పథకాలను మరింత పగడ్బందీగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 4th సిటీ అభివృద్ధి, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ప్రాంతీయ రింగ్ రోడ్డు, ఆర్ఆర్ఆర్, భూసేకరణ, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలకు మొదట ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం 2025ను పురస్కరించుకుని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడారు. పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. జిల్లాలోని నందిగామ మండలంలోని అంతర్జాతీయ ధ్యాన ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 29వ తేదీన సందర్శించారు. శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్ ని కూడా ఆయన సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతివనం నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. గత నెల 20వ తేదీన వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ క్రీడా మైదానంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనలను ప్రారంభించి వివిధ స్టాళ్లను పరిశీలించారు. వజ్రోత్సవాల మినియేచర్ పైలాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీజేటీఏయు వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యతో కలిసి గవర్నర్ ప్రారంభించారు. ఈ యూనివర్సిటీ 60 ఏళ్ల ప్రస్థానంలో 500 కొత్త వంగడాలను రూపొందించింది. 12 రాష్ట్రాల్లో సుమారు 3 కోట్ల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపొందించిన వరి విత్తనాలు సాగవుతున్నాయి. 21 విభాగాల్లో పేటెంట్లు ఈ వర్సిటీకి దక్కడం విశేషం. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల్ని గుర్తించేందుకు చేపట్టిన సర్వే జిల్లాలో తుది దశకు చేరుకుంది. తొలి దశలో సొంత స్థలం కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్తున్న అధికారులు మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజా పాలనలో భాగంగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 3,75,013 దరఖాస్తులు అధికారులకు అందాయి. శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో ఇంటి కోసం 5 లక్షల రూపాయలను నిర్మాణ దశల ఆధారంగా విడతల వారీగా లబ్ధిదారులకు చెల్లిస్తారు. సర్వే ద్వారా వివరాల నమోదులో ఏదైనా సమస్యలు వస్తే నివృత్తి చేయడానికి ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో కంట్రోల్ రూమ్లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. జిల్లాలో గత నెల 16వ తేదీన ప్రారంభమైన ఈ సర్వే త్వరలో 100% పూర్తి కానుంది. ప్రణాళికాబద్ధంగా దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేస్తున్నామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 2024-2025 విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తుంది. మెరుగైన ఫలితాల సాధన, పరీక్షలంటే భయం పోగొట్టడం, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయంగా నిర్దేశించుకుంది.